యుక్త వయస్సు రాగానే దక్షపుత్రి ఉమా ఈ వెండికొండ విహారితో 7 అడుగులు నడిచే అదృష్టానికై తపిస్తున్నది స్వామి. చేసే పూజలు నోచే నోములు చాలవేమో. మరింత భక్తి ప్రపత్తులతో శివప్రసన్నతకు తపించమని నివేదిస్తాను. శివాయ నమః, శివలింగాయ నమః, జ్వలాయ నమః, జ్వలలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః. దేవర్షి, ఏడాది దీక్షగా పరమేశ్వర వ్రతం పాటించింది నా తనయ సతీదేవి. ఫలితంగానైనా శివుడు నా అల్లుడవుతాడు కదా నారద? నిస్సంశయంగా నిస్సందేహంగా నీ అల్లుడవుతాడు శివుడు. దేవి, ప్రపంచాన్నంతా ఏకఛత్రంగా పాలించి లాలించగల ప్రణవరూపిణి సతీదేవి. మనల్నందర్నీ తరింపచేయ శక్తిగల ఈ జగదాంబను తనయగా పొందడానికి నేనెంత తపించానో తెలుసా? జగదాంబా మహామాయే జగదీశే మహేశ్వరి, కృపాంకృత్వా నమస్తేస్తు దర్శితం స్వవపుర్మమ. అంబా, జగదంబ, అనురాగమూర్తి, కరుణించావా తల్లి? జగజ్జనని, సర్వ జగత్తును శాసించి పాలించే మహేశ్వరి, నాపై నీ దివ్యానుగ్రహం దివ్యవర్షంలా కురిసింది. ప్రసన్నురాలివై పాలించవచ్చావు. నమో మాతా, నమో నమః. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరి. దక్ష, నీ దీక్ష నన్ను కరిగింపచేసింది. వరమిచ్చి ఆదరించాలని వచ్చాను. కోరిన వరాన్నిస్తాను, కోరుకో. ముక్కోటి దేవతామూర్తులకు సాధ్యం కాని నీ దర్శన భాగ్యం లభించి ధన్యుడనయ్యాను. ఈ జన్మకిది చాలు. కాని జగన్మాత, జన్మ చరితార్థం కావడానికి నీవు నా కుమార్తెగా జన్మించాలని కోరుకుంటున్నాను. కరుణించి కటాక్షించి అనుగ్రహించు మాత. ప్రజాపతి, స్వార్థమేమాత్రమూ లేని నీ తపము, నీ జపము, నీ దీక్ష నన్ను ఆనందింపచేశాయి. నీవు కోరినట్టుగానే మీ దంపతులకు కుమార్తెగా జన్మిస్తాను. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. దక్ష, ఒక విషయం నీవు మరచిపోరాదు. ఆజ్ఞ తల్లి, శిరసావహిస్తాను. నన్ను అత్యంత ఆదరంతో ఆదరించినన్నాళ్లే నీ పుత్రికగా నిలుస్తాను. మరిచో మరిచో ఏ కొంచెం నిరాదరించినా దేహత్యాగం చేస్తాను. ఎంత మాట, ఎంత మాట! చతుర్దశ భువనాలను పాలించే లోకమాత నా సుతగా అవతరించే మహద్భాగ్యం లభించింది. జన్మజన్మల పుణ్యం ఫలించినట్టుగా నిన్ను ఆరాధిస్తాను, ఆదరిస్తాను. వరవేల్పుగా ఎలవేల్పుగా సమారాధిస్తాను. శుభం. జగజ్జేగీయమాన సౌందర్యంతో జన్మించింది జగదంబ. యవనవతి అయింది. ఇక ఆ శివుడికిచ్చి కన్యాదానం చేసి తరించాలి మనం. అమ్మాయి మనసు ఎలా ఉంటే అలా చేద్దాం. అమ్మాయి ఏమిటి అమ్మాయి? అంబ, జగదంబ, అఖిలలోకమాత. దేశాధినేతైనా జగదధినేతైనా తల్లికి తన సంతానం తన ముద్దుల బిడ్డే. సతీదేవి చేయి అందుకోగల దివ్యహస్తం ఏ పుణ్యవంతుడిదో. ఇంకెవరు? కైలాసమే కేంద్రంగా 7 14 లోకాలు పాలించే శివుడే తగిన వరుడు. ఎంతగా నన్ను నేను ప్రబోధించుకున్నా నా మనసుకిది తృప్తిగా లేదు. శివుడు త్రిమూర్తుల్లో ఒకరు కావచ్చు, కాని కైలాసం వైకుంఠ నగరంలా శోభాయమానం కాదు. అలాగే సత్యలోకంలా సుఖనిలయం కాదు. గజగజా వణికించే హిమాలయం కైలాసం ఒక భవనమా, ఒక ఉద్యానవనమా, కేళి సరస ఏమున్నది ఆ మంచు కొండల్లో? జలజలా పారే సెలయేళ్లు, వెండిలా మెరిసే పర్వత శిఖరాలు. కోరి కోరి భువనేశ్వరీదేవి లాంటి సతిని
ఎలా ధారపోయడం? వీరణి, కన్నతల్లి కూతురు సుఖ సంతోషాల గురించి ఆరాటపడటం సహజమే. కాని శివుడు సామాన్యుడు కాడు, బహుమాన్యుడు. త్రిమూర్తులం మువ్వురము మేము సమానులమే. సిరి సంపదలు, ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు సర్వం మా ప్రసాదం, మా అనుగ్రహ ఫలం. అష్టైశ్వర్య ప్రధాన శక్తుడు శివుడు. సందేహించక శివుడికిచ్చి సతీ వివాహం జరిపించు. 30 దేవతలు వచ్చి చూసి ఆనందిస్తారా జగత్కళ్యాణం. అజ్ఞానంతో పరమేశ్వర మహత్యం ఎరుగలేని నాకు జ్ఞానోదయం చేశారు. ధన్యురాలిని స్వామి. నారాయణ నారాయణ. నారద మహర్షులకు నమో వాకములు. దేవర్షులకు స్వాగతం స్వాగతం. నారాయణ నారాయణ. అఖిల లోకాలు ఆరాధించదగిన ఆదిశక్తి జగన్మాత నమస్కరించడమా? తల్లి, నీ పూజలు ఫలించనున్నాయి. 30 దేవతలు దేవతా ప్రముఖులతో కైలాసానికి వెళ్ళి శివుణ్ణి నిన్ను పెళ్లాడమని వేడనున్నారు. పరమేశ్వరుని కళ్యాణమై లోకాలన్నింటినీ, లోకేశులను, లోకపాలకులను, లోకస్థులను కరుణించు తల్లి. దేవర్షి, నా జననమే శివుని అర్థాంగ భాగం అపేక్షించి జరిగింది. జన్మించినది ఆదిగా, త్రికరణ శుద్ధిగా, సర్వకాల సర్వావస్థల్లో శివారాధనే నా లక్షణమైంది. నేను పరమేశ్వరుడి కోసమే జన్మెత్తాను. ఆయన పాణిగ్రహణమే ప్రస్తుత పరమలక్ష్యం. ఇప్పుడు ఆ సాధనే నా జీవనం. నారాయణ నారాయణ. ఇక ఇంద్రాది దేవతలను పరమేశ్వరుడి సన్నిధికి వివాహ నిమిత్తం పంపడమే నా తక్షణ కర్తవ్యం. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. హర హర మహాదేవ. శంకర, భక్తవ శంకర, మహేశ్వర, మహాదేవ, పరమేశ్వర, పరమపురుష, నమో నమః, నమో నమః. వైకుంఠవాస శ్రీమన్నారాయణ, సృష్టికర్త బ్రహ్మదేవ, త్రిలోకపాలక మహేంద్ర, దేవర్షి నారద, మహర్షులారా, మహనీయులారా, దివ్యశక్తి సంపన్నులు, లోకశాసకులు, లోకరక్షకులు అందరూ అరుదించారు. ఆనందం, పరమానందం. కాని మీ అందరి ఆగమనానికి కారణం ఏమిటి? మహాదేవ, జీవులందరినీ పాలించే జగన్నాయకుడివి. మీ దర్శనం ఆనందదాయకం కదా. మహేష, ముల్లోకవాసులకు మోక్షదాతవు, మోక్షస్వరూపుడివి, వేదాతీతుడివి. మీ నివాసమునకు చేరరావడమే మాకు బ్రహ్మానందం. సృష్టికర్త బ్రహ్మదేవ, మనం మువ్వురం త్రిమూర్తులం. మనం సకల జీవులను, సకల లోకాలను పాలిస్తున్నాం. మనలో ఒకరు అధికులు కారు, ఒకరు తక్కువ కాదు, సర్వసములం. ప్రభు, మహేశ్వర, లోక కళ్యాణం ఆశించి మేమిక్కడికి వచ్చాం.
మహర్షులు, మహనీయులు, మహాతప సంపన్నులు వచ్చారు. త్రిలోక సంచారి, లోక కళ్యాణకాంక్షి దేవఋషి నారదులు వచ్చారు. మా అందరి రాకకు హేతు ఒకటే ప్రభు. అందరూ కలిసి కైలాసానికి వచ్చారంటే కారణం ఒక్కటేనని మేము గుర్తించాం. అంతటి బలమైన కారణం ఏమిటి మహేంద్ర? ఏనాడు ఇందరూ ఇక్కడికి ఇలా రాలేదు. ఇలా తల విశేషమా ఏమి? కాదు కాదు కైలాసవాస, శివకటాక్షం కోరి శివసమ్మతిని ఆశించి వచ్చాం. మా సమ్మతి? ఏం మా సంగతి మహేంద్ర? మహాదేవ, లోక కళ్యాణం కోసం మీ కళ్యాణం జరగాలి. తమరూ మా ఇరువురిలా వివాహమాడాలి. మీ దంపతుల వల్ల లోకం సుఖశాంతులతో వర్ధిల్లాలి. ఒంటరిగా మాలో మేం లీనమై తప్పిస్తున్నాం. మా శక్తి ఫలంగా లోకశాంతి చేకూరుతున్నది. చాలదా బ్రహ్మదేవా? చాలదు. విష్ణువు వల్ల కొంత దుష్టశిక్షణ సాధ్యం. మహేశ్వరుల వల్ల కొంత రాక్షస శక్తి నాశనమూ సాధ్యం. కాని శంకర, మీ కుమారుల వల్ల కూడా లోకరక్షణ, దుష్టశిక్షణ జరుగగలదు. అందుకు మీరు దయాపాలకులై ఆమోదించాలి. ఒకానొక సమయంలో మీరే ఒకానొక వనితారత్నాన్ని చేపట్టగలమని ఆనతిచ్చినారు. ఆ సంగతి గుర్తు చేయాలని వచ్చాం. ప్రపంచ క్షేమాన్ని పాలించగల వనితా శిరోమణిని స్వీకరించమని విన్నవించవచ్చాం. మహాదేవ, మహేశ్వర, మహానుభావ, మా అందరి అభ్యర్థన మన్నించి ఆ కన్యకామణిని తమ పాణిగ్రహణంతో కరుణించండి. పరమేష్ఠి, పరంధామ, మీ రాక మాకు ఆనందకరం. మిమ్ము చూస్తూ ఉంటే మా ఆనందం రెండింతలు, మూడింతలు, శతాధికం అవుతుంది. మీతో కలయిక సర్వదా హర్షణీయం. దేవరాజా, మీ కోరిక సమంజసం. దేవర్షి నారద, మీ అభ్యర్థన మన్నించదగింది. మునింద్రుల మనవి ఆమోదకరమే, యోగ్యమే, ఆనందకరమే. కాని యోగీశ్వరేశ్వరునికి వివాహమెందుకు? స్వాత్మారాముడికి స్త్రీ సాంగత్యమెందుకు? నిర్వికారుడికి రమణీమణీలంపటమేమిటికి? కామాతీతుడికి కామినీమణి సంబంధమెందుకు? పరమేశ్వర, పూర్ణపురుష, సర్వాతీతుడివి, తమకు సమాధానం చెప్పగలమా? మహేశ్వర, సకలం ఎరిగిన మీకు మేమేం చెప్పగలం? మీ వివాహం జరగడమే మాకు అభిలషణీయం. అదే మా కోరిక. బ్రహ్మ, విష్ణు, మహేంద్ర మహర్షిగణములారా, వివాహంపై నాకు ఆసక్తి లేదు. కళ్యాణంపై కాంక్ష లేకున్నా మీ మాటలపై గౌరవం ఉన్నది. మీపై పూజ్యభావమున్నది. పాణిగ్రహణంలో ఒక్క పాలు కాంక్ష లేకున్నా లోక కళ్యాణార్థం పెండ్లాడతాను. జయ జయ శంకర, భక్తవ శంకర, సాంబ సదాశివ, తమ రక్ష మాకు లభించాలి. శివంకరమైన, లోకశుభంకరమైన తమ దంపతుల దర్శనంతో మేము తరించాలి. మీ అందరి ఆనందమే మా ఆనందం. మా జీవిత భాగస్వామి యోగిని, దివ్యరూపిణి కావాలి. అంతేకాదు, శివతేజస్సును భరించగల శక్తిమంతురాలై ఉండాలి. అలాంటి నారీమణి, కన్యారత్నం లభిస్తే మేం పాణిగ్రహణం చేయగలం. ప్రపంచంలో ప్రతి వరుడు వధువులో కోరదగిన లక్షణాలనే కోరారు మహాదేవ. అంతేకాదు నారద, మాతో 7 అడుగులు నడిచే మానినీమణి మరొక నిబంధన కూడా పాటించగలిగి ఉండాలి. మేం యోగాసక్తులమైనప్పుడు యోగాసక్తగా, కామాసక్తులమైనప్పుడు కామాసక్తగా ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉన్న వధూమణి లభిస్తే తమరు కళ్యాణానికి అంగీకరిస్తారు కదా? ఆహా, తప్పక ఆమెను చేపట్టి ఈ వెండికొండపైన విహరిస్తారు కదా? తప్పకుండా. ఈ నియమ నిబంధనలు కాక మరేవీ లేవు కదా?
లేవు నారదా, లేవు. ఇప్పుడు తమరు పెళ్లికి అంగీకరించినట్లే కదా? అవును. తమరికి అన్ని విధాలా అపురూప, సుగుణశీల, అనుకూలవతి, కులవతి అయిన వధువు ఒక్కరే ఒక్కరున్నారు పరమేశ్వర. ఎవరా వధువు నారదా? దక్ష ప్రజాపతి పుత్రిక ఉమాదేవి. సాక్షాత్తు బ్రహ్మదేవుడి సంకల్పంతో దక్షుని తీవ్రాతి తీవ్ర తపఃఫలితంగా జన్మించింది. బాల్యం నుంచి తమ పేరే ఆమెకు జపము, తమరే ఆమె తపము, తమరే ఆమె ధ్యానము. మిమ్మల్ని వరించి వివాహమాడాలని ఆమె నందావ్రతం కూడా ఆచరించింది. సకల లోక సంచారివి, త్రిమూర్తుల నివాసాలలోనికే కాక సకల రాజన్యుల అంతఃపురాలలోనికే యథేచ్ఛగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా ప్రవేశించగలవాడివి. నీ ఎన్నిక ఆమోదయోగ్యంగా భావిస్తున్నాను. మహాదేవా, దక్ష ప్రజాపతి పరమమాహేశ్వరుడు, శివభక్తిలో సాటిలేనివాడు. శివనామం ఆ మందిరంలో మార్మురోగుతూ ఉంటుంది. అందుకే జగజ్జనని ఆ ఇంట జన్మించి మీ వెంట నడవటానికి సంకల్పించింది. ఉమాదేవి ఉత్తమోత్తమ కన్యారత్నం, మహేశ్వరుల అర్ధాంగి కాదగిన నారీరత్నం. సంతోషం, పరమ సంతోషం. మీ ప్రయత్నాలు కొనసాగించండి. మేం వివాహానికి సుముఖులం. శివాజ్ఞ ఆచరణయోగ్యమే. మరొక్క మాట మహాదేవ, ఆమె తమరినే ధ్యానిస్తూ తపిస్తున్నది. మీరామెను అనుగ్రహించి వరప్రదానం చేయండి. పరమేశ్వర, ఇక మేం భూలోకానికి వెళ్ళి దక్ష ప్రజాపతికి ఈ శుభవర్తమానం అందించి తగిన సన్నాహాలు చేస్తాం. నారదా, ఒక్క మాట. మరేమీ ఆజ్ఞ మిగిలింది మహాదేవా? ఒక హెచ్చరిక. జ్యోతిస్వరూపమై, సనాతనమై, వేద వేదాంగ విజ్ఞాతమై దివ్యారాధనలో మేం ఉండగా మాకు ధ్యానభంగం కలుగరాదు. అలా భంగపరిస్తే వారు మాకు దూరమై నశిస్తారు. అంతేకాక మా అర్ధాంగి మా మాటపై విశ్వాసం కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మా మాటను కాదనరాదు. కాదని ధిక్కరించరాదు, ధిక్కరించి చరించరాదు. శివాజ్ఞ ధిక్కరణ విపరీత ఫలితానికి నాంది పలుకగలదు సుమా. 1000 మాటలెందుకు మహేశ్వర? సతీదేవి అర్ధాంగి అనే మాటకు ప్రాణం. ప్రత్యక్షర అర్థం, పరమార్థం. ఏకైక ఉదాహరణ. మరి అంగీకారమేనా స్వామి? ఆహా, సతీ సదాశివుల దాంపత్యం లోకోత్తరం, లోకాదర్శం కాగలదు మహేశ్వర. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. శంకరా, నిన్నందరూ భక్తవ శంకరుడంటారే, ఏది నా భక్తికి నీవు వశం కాలేదేంటి ప్రభు? ఏటికేడాది పాటు నెల నెల నిష్ఠతో, నియమముతో, నిగ్రహంతో నిన్నారాధించానే స్వామి. నా పూజలు చాలలేదా? నా భక్తి పండలేదా? స్త్రీలు పురుషుల మెడలో పూమాల వేస్తే అది స్వయంవరంగా వారిని వరించినట్లే కదా స్వామి. మాటలు నేర్చిన నాటి నుంచి మక్కువతో నిన్నే స్మరిస్తున్నాను. బుద్ధి వికసించిన నాటి నుంచి అనురాగంతో నిన్నే పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. దక్ష ప్రజాపతి వరపుత్రి సతీ శిరోమణి సతీ, నీ భక్తికి, నీ దీక్షకు
నీ వ్రతానికి ఎంతో సంతోషించాను. నీ ఆరాధనకు వశుణ్ణైనాను. ఏం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. ప్రభు పరమేశ్వర, దక్షుడు సర్వం తెలిసినవాడు. సర్వజ్ఞులైన మీకు సతీదేవినిచ్చి కళ్యాణం జరిపిస్తాడు. ఆనాడు మేమందరము మేము ప్రార్థించింది ఇదే. దక్ష ప్రజాపతి తమని జామాతగా వరించి తరిస్తాడు.